అసలు కాపురమే చేయనన్న వాడిని ఏదో రకంగా కాపురానికి అడ్జస్ట్ అయి సంతోషంగా ఉండేలా చేశారు. ఇవాళ తొలిరై కూడా ఏర్పాటు చేశారు. కానీ నా జీవితంలో అన్ని భంభములు తప్ప శుభములే జరగట్లేదు. నీకిప్పుడు ఏం శుభం జరగాలరా? నా బతుకు ఇంకేముంటుంది సార్? పెళ్ళి. నేనే మిమ్మల్ని సంబంధాలు చూసి పెళ్లి చేసి పెట్టమని అడగట్లా. నేనే ఒక అమ్మాయిని చూసుకున్నా. రేపు మాప సంబంధం ఓకే చేసుకుంటా. కానీ నా పెళ్లికి అడ్డుగా ఓ దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు అడ్డుపడకుండా మీరే దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి. నీ పెళ్లికి అడ్డుపడే దుర్మార్గుడు ఎవడరా? నానా, అదిగో వస్తున్నాడే ఆయనే. నా జీవితంలో పెద్ద దుర్మార్గుడు, విలను. నేను పెళ్లి చేసుకోకూడదని భీష్మించు కూర్చున్నాడు. నానా, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. చూసారా సార్, మీరు నా పెళ్లికి సపోర్ట్ చేస్తారని ఇక్కడికి రాకముందే గ్రహించేసి మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అంటున్నారు. రే, నువ్వు నోరు మీరా. నేను నా గొడవ గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ గొడవ గురించి మాట్లాడుతున్నావు. ఓహో, నా ప్రాబ్లం కదా? అయితే ఏంటి మీ ప్రాబ్లం? నువ్వు నోరు మూసుకో. నానా, దయచేసి ఈ ఏర్పాట్లు ఆపేసేయండి. ఏర్పాట్లు ఆపేయడం ఏంట్రా? నానా, మీకు ఆల్రెడీ చెప్పాను, మధు మీద నాకున్నది కేవలం ఫ్రెండ్లీ ఫీలింగే, అంతకంటే ఏం లేదు. మీరిలా చెప్పా పెట్టకుండా కార్యక్రమం ఏర్పాటు చేసి నాకు చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. మధుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఇది క్యాన్సిల్ చేసేయండి నాన్న. రేయ్, నిన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. మధుని నువ్వు మానసికంగా యాక్సెప్ట్ చేసావు, అది నీకు అర్థం కావడం లేదు. నువ్వు అనవసరమైన ఆలోచనలతో కన్ఫ్యూజన్స్ పెట్టుకోకు. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి, లైఫ్ బాగుంటుంది. నానా, నేనేమనుకుంటున్నానో నా ఫీలింగ్స్ ఏంటో కూడా మీరే చెప్పేస్తే ఇక నేనేం చేయాలి? మీ ఫీలింగ్స్ ఏంటో, మీరు మనసులో ఏమనుకుంటున్నారో, మెదడులో ఏమనుకుంటున్నారో మీకంటే మా ఇద్దరికి బాగా తెలుసు బాసు. మీరు మధు మేడంని విపరీతంగా లవ్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. అర్థమైనా సరే మీరు ఒప్పుకోరు. అదో టైప్ ఈగో మీకు. రే, ఈగో కాదు, తొక్క కాదు. నాకు తన మీద లవ్ అలాంటివేం లేవు. నానా ప్లీజ్, దయచేసి ఇది క్యాన్సిల్ చేయండి. అలాంటి ఆలోచనలేం పెట్టుకోకురా. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని, మీ జీవితం బాగుండాలనే ఈ ముహూర్తం ఏర్పాటు చేశాం. ఇక దీని గురించి మనిద్దరం మాట్లాడడం చాలా చండాలంగా ఉంటుంది. ఎరరుతుంది. అవును మరి, తండ్రి కొడుకులు పెళ్లి గురించి డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటివన్నీ అంతగా బాగోదు మరి. అయ్యో భగవంతుడా, ఎందుకు నాన్న ఇలా టార్చర్ పెడుతున్నారు? రేయ్, ముహూర్తం పెట్టేశాం, అది ఫిక్స్. నువ్వు సైలెంట్గా నీ వైఫ్ గురించి, నీ లైఫ్ గురించి ఆలోచించుకో. మా బుర్ర తినకు. ఏంటండి అక్కడేంటి తండ్రి కొడుకులిద్దరూ పెద్ద డిస్కషన్ పెట్టారు? ఏం లేదు దేవకి, సడన్ గా ముహూర్తం పెట్టించేసరికి నీ కొడుకు సిగ్గుపడుతున్నాడు. అవునా? పడరండి, జాగ్రత్తగా తీసుకెళ్ళి బయట ఎక్కడైనా చెత్తకుండీలో పడేయండి. ఏ కోటి ఆగు, అదేంటి బయట పడేస్తున్నావు? మరి పాతవి ఏం చేసుకుంటాం అక్క? రేయ్, ఇవాళ శుక్రవారం పూట ఇంట్లో పాత వస్తువులు బయట పారేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని పడేసినట్టు. ఇవాళొద్దు గాని ఎల్లుండి పనివాళ్ళతో తీయించేయి. అంతవరకు వాటిని తీసుకెళ్లి బయట ఇంటి పక్కన కార్నర్లో పెట్టించు. పదండి, పదండి. ఆ కార్నర్లో పెట్టాలంట, రండి. బాసు, తొలిరై ముహూర్తానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కొత్త బెడ్లు, దుప్పట్లు కూడా వచ్చేసాయి. ఇక మీరు అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి రొమాంటిక్ గా ఏదైనా ఆలోచించుకోండి. నీ పీక పిసికేస్తాంట్రా. ఏం సార్ అలా వెళ్తున్నారు? సార్, గుర్రాన్ని ఎలాగోలా చెరువు దాకా లాక్కొచ్చేశారు. మరి నీళ్లు తాగుతుందంటారా ఈ గుర్రం? రేయ్, వాడి బుర్రకుండే పంతం, ఈగో మనసుకుండవని చెప్పాను కదరా. ఆ టైంకి అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. వీడేమన్నా విశ్వామిత్రుడి కంటే గొప్పోడా, లేకపోతే ప్రవరుడి కంటే మించినవాడా? అది కరెక్టే సార్. సార్, మరి నా పెళ్ళి ముందా అమ్మాయి ఎవరో చెప్పు. సంబంధం ఓకే అయితే తర్వాత ఆలోచిద్దాం. చెప్తాను సార్. అతి త్వరలోనే సంబంధం ఖాయం చేసుకుని అప్పుడు చెప్తాను నా పెళ్ళి. మధు నన్ను భర్తగా అంగీకరించి నాతో కలిసి బతకాలనే ఆలోచనలో ఉన్నట్టుంది. ఇప్పుడు మధుకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? రోజు మందేస్తూ బాసుని వేరుశనగ పప్పులాగా వేపుకు తినేవాణ్ణి. ఇవాళ నుంచి అలా కుదరదేమో. ఈ పాటికి గదిలో ఉంటుంటాడు.
కాల్ చేస్తా. ఏంట్రా? అనుకున్నా తమరు తొలిరే గదిలో కూడా ఈ ఫోన్ దరిద్రాన్ని తీసుకెళ్తారని ముందే అనుకున్నా. డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేద్దామని కాల్ చేశా. కరెక్ట్గా మొదటి డ్రింక్లోనే తీశారు. కాపురాలు ఇలా చేసుకోవాలో బ్యాచులర్ అయినా నేను చెప్పాల్సి వస్తుంది. కర్మ. ముందా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి శోభనానికి రెడీ అవ్వండి శోభనానందా. రే కట్టప్ప, మా నాన్నకి ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదా? ఐడియా నేనివ్వడం ఏంటే కబరం? పెళ్ళైనోడికి తల్లిదండ్రులు ఆటోమేటిక్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాట్లు చేసినంత మాత్రాన మీరు అనుకున్నట్టు ఏమీ జరగదురా. ఏం జరగకపోవడం ఏంటి జగన్నాథం? అన్ని ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎలా జరుగుతుందిరా? బలవంతంగా పెళ్లిళ్ళు జరిపించగలరు కానీ ఇలాంటివి జరిపించలేరురా ఇడియట్. ఎవరూ జరిపించక్కర్లేదు జంబులు అక్కడి జారిమిటాయి. మీరిప్పుడు తెల్ల బట్టలు కట్టుకున్నారా లేదా? కట్టుకున్నాను. అయితే అని నన్ను క్వశ్చన్ వేయడం కాదు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి అప్పారావు. ఒరేయ్, అసలే చిరాకులో ఉన్నా. నువ్వు సెకండ్కి ఒకసారి నన్ను రకరకాల పేర్లతో పిలుస్తున్నావు. అది ముందు మాను. ఏంటి మందు మానేయాలా? అది నా వల్ల కాదు. మందు కాదురా ఈడియట్. ముందు నన్ను రకరకాల పేర్లతో పిలవడం మానేమన్నాను. అలా అలవాటైపోయింది ఆనందరావు. నువ్వు తెల్ల బట్టలు తొడుక్కుని అలంకరించిన శోభన గదిలోకి వచ్చావా రాలేదా? వచ్చాను. అయితే ఏంటి? అన్నీ చేస్తూ కూడా నేనేం చేయను అంటావేంటి అతుల్ కుమార్? రే, నేనేం చేశానురా? నేనేమీ శోభనానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదంటూనే తెల్ల బట్టలు తొడుక్కుని సెంటు కొట్టుకుని శోభన గదిలోకి వచ్చేసావా సోగ్గాడా? అంటే అది సమాధానాల కోసం వెతుక్కోకండి సంతానం. జరగాల్సిన టైం వస్తే మీ ప్రమేయం లేకుండానే అవన్నీ అలా జరిగిపోతాయి జంబలహాట్. ఒరే, నా ప్రమేయం లేకుండా అస్సలు జరగదురా వెదవా. కొన్నింటికి ప్రమేయాలు అక్కర్లేదు, ప్రేరణలు వాటంతటవే వచ్చేస్తాయి. ప్రేరణలా? ఇవన్నీ డీటెయిల్గా చెప్తారా ఏంటి? పంచదార డబ్బాలోకి చీమలు ఎలా వస్తాయి? చీమలకి స్వీట్ అంటే ఇష్టం కాబట్టి. ఇది అంతే. రే, ఇది నాకు ఇష్టం లేదు. మీ ఈగో తీసి గోతులో కప్పెట్ట. మీరు మధు మేడంని లవ్ చేస్తున్నారు, అది తెలుసుకొని తగలడండి. మళ్ళీ అదే కూతకొస్తావు. నేను మధుని లవ్ చేయడం ఏంటి? అదేం లేదు. నేను తనతో ఫ్రెండ్లీగా ఉన్నా, భర్తగా కాదు. అగ్రిమెంట్ విషయం మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. ఇదిగోండి, మిమ్మల్ని ఫోన్లోనే పొడిచిపడి దొబ్బుతాను. ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు మధు మేడంని ఇష్టపడుతున్నారు. మీ ఈగోతో ఒప్పుకోకుండా ఉండకండి. మీరు నిమిషానికి ఓ రకంగా ఉన్నా, ఎన్నిసార్లు హర్ట్ చేసినా అదేం పట్టించుకోకుండా మిమ్మల్ని భరుస్తూ హ్యాపీగా ఉంటున్నారు. మీ పిచ్చి ఆలోచనలతో మధు మేడంని హర్ట్ చేయకండి. హ్యాపీగా ఉండండి. విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్. పెట్టేశాడు వెదవా. భగవంతుడా, నాకు ఈ పరీక్షలేంటి? ఇది అస్సలు జరగదు, నాకు ఇష్టం లేదు అని నేనంటుంటే ఆ రూతర్ గాడు నేను మధుని ఇష్టపడుతున్నాడు అంటాడేంటి? లైఫ్లో ఈ టెన్షన్స్, ఈ టార్చర్స్, ఈ కన్ఫ్యూషన్స్ ఏంటి స్వామి? ఏం చేస్తుందో, ఎంత ఆలోచించినా అంతు చిక్కడం లేదురా. వాళ్ళకి తొలిరేయి ముహూర్తం పెట్టించడమే కాకుండా స్వయంగా మీ అక్కే ఆ మధుని రెడీ చేస్తుంది. అసలు దాని ఉద్దేశం ఏమై ఉంటుందంటావ్? ఏం ఆలోచన చేస్తుంది? ఏం చేయబోతుంది? మా అక్కని కనదానివి నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది? నీకేం తెలీదురా. నీకు తెలిసిందల్లా ఒకటే, బాటిలు తాగడం, కుంభాలు మెక్కడం. తాగుబోతు అతవాని. ఇదిగో, ఊరికే తాగుబోతూ గీకుబోతూ అనమాకు. రోజు నువ్వు బాటిల్కి డబ్బులు ఇచ్చేస్తున్నావు, నేను తాగి దొర్లి వాంతులు చేసుకుంటున్నాను. అసలు నేనిక్కడ ఇన్ని తిప్పలు పడ్డానికి కారణం నువ్వు. నేనేం చేశానురా? మంచి చేశాను. తెగిన గాలి పట్టల్లా ఎక్కడ పడితే అక్కడ తిరిగి తాగి తందనాలాడుతూ దిక్కు మొక్కు లేకుండా ఉన్నావు. నేనెలాగోలకి తీసుకొచ్చి మీ అక్కడిక్కడ పడేశాను. ఇక్కడ నీకేమి లోటురా? 3 పూట్ల మంచి తిండి, ఏసీ గది, రాజారావు బామ్మద్దనే హోదా,
ఇంకింతకంటే ఏం కావాలరా నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పావే? 3 పూట్ల తిండి ఏసీనా? ఏ నేను ఇక్కడికి రాకముందు తినలేదా? ఏసీలో బతకలేదా? ఏమేసిరా? సంవత్సరంలో 10 నెలలు ఎప్పుడు జైల్లోనే పడుండేవాడుగా. ఇదిగో అవన్నీ వద్దు గాని నేను పెళ్లి చేసుకుని దర్జాగా బతకాలి. ఇదిగో నువ్వు ఇందాకన్నావే రాజారావు బామ్మర్ది అనే హోదా గురించి. హోదా లేదు, తొక్క లేదు. ఆఫీసులో చాలా మందికి నేను రాజారావు బామ్మర్ది అని తెలిసినా ఒక్కడు కూడా లెక్క చేయడమే లేదు. చేతిలో డబ్బులుంటేనే ఎదుటోడు మర్యాదిస్తాడు. నేను పెళ్లి చేసుకోవాలి, అమ్మాయిని నేనే చూసుకుంటా. నాకు ఆఫీసులో ఇప్పుడు చేస్తున్న పని కాకుండా పెద్ద హోదా ఏదైనా ఇప్పించు. దానికి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నోరు మీరా నువ్వు. ఈ శోభనం జరిగితే యావదాస్తికి ఎసరొచ్చేస్తుంది. మధు కాస్త పర్మనెంట్ కోడలుగా ఈ ఇంటికి వారసుని కనిచ్చే తల్లిగా ఇక్కడే సెటిల్ అయిపోతుందని నేను భయపడి చేస్తుంటే నీ గోల ఒకటి. అసలు ఈ తొలిరేయిని మధు ఏ వద్దనేలా చేస్తానంది కదక్క. మరిప్పుడు చేస్తుందేంటి? అదేరా నాకు అర్థం కావడం లేదు. ముందొకటి చెప్తుంది, తర్వాత ఇంకోటి చేస్తుంది. ఇప్పుడేదో చేస్తుంది. దేనికి పొంతన కుదరట్లేదురా. ఒకవేళ ఇదే అయి ఉంటుందేమో. ఏదై ఉంటుందిరా? ఇప్పుడు మధు చేత్తోనే ఈ శోభనాన్ని ఆపుతానని చెప్పింది కదక్క. హా, అంటే ఏంటి అర్థం? మధు చేతిలో ఏముంటది? పాల గ్లాస్ ఉంటుంది. ఆ, అక్క పాల గ్లాసులో ఏ నిద్రమాత్రలో మత్తుమందో కలిపి మధు చేతికి ఇచ్చి పంపించేసిందనుకుంటా. ఆ పాలు తాగి నిద్రో గుర్రు పెట్టి నిద్రపోవడమో స్పృహ తప్పడమో జరుగుతుంది. ఇంకా శోభనం ఎక్కడ జరుగుతుంది? అక్క చెప్పింది ఇదే అయి ఉంటుంది. ఇదే అయింటుందంటావా? నీ తలకాయ్, నువ్వు నీ పనికి మళ్ళీ ఆలోచనలు. దేవకి పాల గ్లాసులో నిద్ర మాత్రలు కలపడం, కూరల్లో ఉప్పు కారాలు వేయడం, ఇలాంటి పనికి మళ్ళీ ఐడియాలు వెయ్యదు. ఏదో వేరే ఆలోచన చేసుంటుందిరా. అదే నాకు అంతు చిక్కడం లేదురా. అబ్బా ఏంటిది? ఏమిటో విచిత్రమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. సిగ్గంటే ఇదేనేమో. గదిలోకి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందేంటి? సాధారణంగా అయితే ఆయన నన్ను చూసి పారిపోతూ ఉంటారు. ఇప్పుడు నాకే అదోలా ఉందేంటి? ఇలా ఉండకూడదు. నేనెందుకు భయపడాలి? మధు గో. వీడేంటి పెళ్లి కొడుకు గదిలో వెయిట్ చేస్తూ ఉంటే అమ్మాయి పాల గ్లాస్తో వస్తుంది. పెళ్లి కొడుకొచ్చి సిగ్గుపడుతున్న అమ్మాయిని భుజం మీద చేయేసి గొల్లం పెట్టి అమ్మాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి పాల గ్లాస్ తీసుకొని తాగుతాడు. ఇది నేను అన్ని సినిమాల్లో చూసిన శోభనం సింగ్. ఈయనేంటి అసలు గదిలోనే లేరు? ఆయన కోసం నేనిక్కడ వెయిట్ చేస్తూ ఉండాలా? అలాంటప్పుడు పాల గ్లాస్ ఆయన చేతికే ఇచ్చి పంపించుండొచ్చు కదా.
నేను దర్జాగా ఇక్కడ కూర్చొని ఉండేదాన్ని. ఆహా, ఈ స్వీట్లు చూస్తే నోరు ఊరిపోతుంది. ఆహా, స్వీట్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు సినిమాల్లో చూసినప్పుడల్లా నాకు డౌట్, అంతకు ముందే భోజన కార్యక్రమాలు అయి ఉంటాయి కదా, మళ్ళీ ఈ గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ పెడతారు. ఇన్ని తింటే షుగర్ వచ్చేదు, అయినా బాగుంది. పెళ్లి కూతురు వచ్చి 6 గంట అయింది. ఈ పెళ్లి కొడుకు అసలు రాడేంటి? త్వరగా రా పెళ్లి కొడుకా, లేకపోతే ఈ పాలు కూడా నేనే తాగేసి పడుకుండిపోతా. అసలు ఇంత వెరైటీ తిక్కదాన్ని ఎలా పుట్టించావు భగవంతుడా? ఏంటో, మీరు రాకముందు బాగానే ఉన్నాను. మీరు రాగానే తెలియకుండానే ఒంట్లో వణుకొచ్చేస్తుంది. అదేదో సిగ్గు లాంటిది ముంచుకొచ్చేస్తుంది. ఇన్నాళ్ళు సినిమాల్లో చూసినవన్నీ మన లైఫ్లో జరగబోతూ ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంచుమించుగా మన పెళ్ళి కూడా సినిమా స్టైల్లోనే ట్విస్ట్లతోటే జరిగిందనుకోండి. ఇప్పుడు ఈ తతంగం కూడా సడన్ ట్విస్టే కదా. మీరు అనుకున్నట్టు ఈ తతంగం గురించి ముందే నాకేం తెలీదు. పొద్దున మిమ్మల్ని ఏదో ఆట పట్టిద్దాం అని ముహూర్తం ఏర్పాట్లు చేశారని అన్నాను. ఆ టైంకి తదాస్తు దేవతలు చూస్తూ ఉన్నారేమో, తదాస్తు అనేశారు. నిజంగానే అత్తయ్య వాళ్ళు మనకి ముహూర్తం ఏర్పాటు చేసేశారు. అత్తయ్య ఈ విషయం చెప్పగానే షాక్ అయిపోయాను తెలుసా. తర్వాత సిగ్గొచ్చేసింది. అమ్మా పదవే, పోయి మనం పెట్టే బేడ సర్దేద్దాం. మన కొంపలు ముంచే గడియలు దగ్గర పడుతున్నట్టున్నాయి. చిన్నోర్మి, ఆపసెకనపు విధవ, అసలే పొద్దునుంచి చిరాగ్గా ఉంది. మళ్ళీ మాటలతో నువ్వు ఇంకా చిరాకు పెట్టకు. దేవకి, పొద్దునుంచి ఆలోచించి ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది. ముందు నువ్వు అసలు ఈ తొలిరేయి మధుతోనే వద్దు అనేలా చేస్తాను అన్నావు. కానీ ఇవాళ నువ్వే స్వయంగా రెడీ చేసి తనని తొలిరేయి గదికి పంపించావు. అసలు నీ ప్లాన్ ఏంటో చెప్పవా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళండి. మేమిలా ప్రశాంతంగా ఎలా ఉంటాం? బుర్ర బద్దలైపోతుంటేను. అయితే వెళ్ళి కాస్త దూరంగా అదిగో అక్కడ కూర్చోండి. కాసేపటికి మీకే తెలుస్తుంది. వెళ్ళండి. కాసేపట్లో ఏదో తెలుస్తుంది అంది, ఏమీ తెలియట్లేదు. ఏమో నాకేం తెలుసు.
నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి మీరు కూడా నాతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా? అంటే నువ్వు కూడా నాతో ఒక విషయం చెప్పాలనుకున్నావా? అవును. అయితే నువ్వు చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పు. నో 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 మొదట మీరే చెప్పాలనుకున్నారు కాబట్టి చెప్పండి. హలో, నువ్వు కూడా చెప్పాలనుకున్నావు కదా, నువ్వే చెప్పు. లేదు, మొదట చెప్పాలని చెప్పింది మీరేగా, మీరే చెప్పండి. లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. హలో, మాకేం లేడీస్ కోటా వద్దు, బోత్ ఆర్ ఈక్వలే. ముందు మీరు చెప్పండి. అలా కాదు, ముందు నేను చెప్పాలని చెప్పినా నువ్వు చెప్పాలనుకున్నావు కదా, నువ్వు ముందు చెప్తే కొంచెం బెటర్. ఆహా, నేను తర్వాత చెప్తాను, ముందు మీరు చెప్పండి. అరే, ముందు నువ్వు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? మీరు చెప్పడానికి మీకేంటి ప్రాబ్లం? నాది అదొక ప్రాబ్లంలే. నాకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? అరే, ముందు మీరే చెప్పండి, నేను తర్వాత చెప్తా. ముందు నువ్వే చెప్పు. ఒరే, టైం ఎంత అయిందిరా? 9:55. ఒరే, మన కొంపలు ముంచే టైం దగ్గర పడిందిరా. నువ్వన్నట్టు మనం పెట్టా పడే సర్దుకునే టైం వచ్చేసింది.